ఆర్థిక వృద్ధి అండ్ అభివృద్ధి ఇవి చాలా కీలకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో కంపేర్ చేస్తే ఈ ఏడాది కూటమి పాలనలో ఈ ఆర్థిక వృద్ధి అండ్ అభివృద్ధి మెరుగుపడ్డాయా? ఎస్ అండి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇక్కడ ఒకటే ఆర్థిక వృద్ధి అభివృద్ధి. ఇక్కడ వృద్ధి వేరు, అభివృద్ధి వేరు. వృద్ధి అంటే డబ్బులు పెరగడం, అభివృద్ధి అంటే వచ్చిన డబ్బుల్ని ఈ భవిష్యత్తుకు కావాల్సిన విద్యా వైద్యం కింద మార్పు చేయడం అన్నమాట. ఈ వృద్ధి అభివృద్ధి చూస్తారు. ఈ వృద్ధి అభివృద్ధి విషయంలో వైసీపీ గవర్నమెంటు నిజంగా చెప్పాలంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కరోనా వల్ల. అక్కడ ఎవరు ఏం చేయలేరు. ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ద లోయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలే ఆర్థిక మాంద్యాల్లోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ అతీతం కాదు. దాన్ని తట్టుకున్నారు వైసీపీ పాలనలో. అంటే 2 సంవత్సరాలు వాళ్ళు వేస్ట్ అయిపోయింది. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ వృద్ధిలో ఎంత నమోదు అవ్వాలో అంత నమోదు చేశారు. వాళ్ళు తక్కువ ఏం చేయలేదు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా వృద్ధిలో ఇంకా కొంచెం పెరుగుతూనే ఉంది. వృద్ధి కామన్గా వెళ్తుంది నిలకడగా. ప్రధానంగా మొన్న వృద్ధి 2024-25కి తీసుకుంటే 23-24 కానీ ప్రధానంగా 24-25కి తీసుకుంటే ఇప్పుడు వృద్ధి ఎంత ఉందంటే 8.2% దాకా ఉందండి. ఇది ఇండియాలో సెకండ్ హయ్యెస్ట్ గ్రోత్ రేటు. ఫస్ట్ గ్రోత్ రేట్ అక్కడ మనకి దక్షిణాన ఉన్న తమిళనాడులో 9.6% దాకా ఉంది. అది తర్వాత రెండో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది. ఇదేమీ రాష్ట్రాలు చెప్పుకున్నాయి కాదు. కేంద్ర ప్రభుత్వం అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లేకపోతే NSO నేషనల్ ఈ ఆఫీస్ అని ఒకటి ఉంటుందండి. ఈ ఎకనామిక్ అఫైర్స్కి గణాంకాలు చెప్పేది. ఆ కేంద్ర గణాంక మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఈ క్యాలిక్యులేషన్స్ అనమాట. అంటే వృద్ధి కొనసాగుతుంది. కానీ ఈ GSTకి నిధులు వీటిలో మాత్రం ప్రధానంగా అంత నిలకడగానే ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా ఈ విభజన చట్ట పాపాలను ఇంకా మోస్తూనే ఉంది. 11 సంవత్సరాలు పూర్తయిన విభజన చట్టం వల్ల చాలా అన్యాయం జరిగింది. క్యాపిటల్ అట్టిపోవడం వల్ల. తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటుంది, మన ఎక్స్పెండిచర్ తక్కువ. కేవలం ఇప్పటికే రెవెన్యూ ఫిస్కల్ డెఫిషిట్ అని ఈ డెఫిషిట్లు ఒకటి ఉంటాయండి, రెవెన్యూ డెఫిషిట్లు. అంటే మనం ఎంతైతే ఖర్చు చేస్తున్నామో అంత రాబడి ఉండడం లేదు. అప్పుల ద్వారా, గ్రాంట్ల ద్వారా, కేంద్రం ఇచ్చే గ్రాంట్ల ద్వారా, అప్పుల ద్వారానే కొంచెం నెట్టుకొస్తున్నాం. అంటే ఎక్స్పెండిచర్కి ఎంత అయితే ఖర్చు కావాలో అంత రాబడి అక్కడ ఉండడంలా. అయినప్పటికీ వృద్ధి కొనసాగుతుంది. ఈ వృద్ధి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఏ రాష్ట్రమైనా నమోదు చేస్తాయి, కానీ ఈ నమోదు చేసేది ఎంత అనేది ఇంపార్టెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ కూటమిలో అభివృద్ధి కొంత మెరుగుపడింది, కానీ గొప్పగా మెరుగుపడింది అయితే నేను అన్నా వైసీపీ పాలనతో పోలిస్తే అభివృద్ధి ఇంకా అంటే వచ్చే 4 సంవత్సరాల్లో మాత్రం ఈ వృద్ధి విషయంలో వైసీపీ పాలన బాగా ముగిస్తుంది. ఎందుకంటే ఈ వచ్చే 4 సంవత్సరాలకు కావాల్సిన పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద దృష్టి పెడుతుంది. కాబట్టి ఈ చివరి 2-3 సంవత్సరాలు మాత్రం వృద్ధిలో చాలా అత్యున్నతమైన స్థాయిలో అయితే ఉంటుంది కూటమి పాలన అయితే తెలుస్తుందండి.